ఇక వంశీ విషయానికి వస్తే మరి సుప్రీంకోర్టు ఏం చెప్తున్నదన్నది అదొక టెన్షన్లో నడుస్తున్నది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ అయితే నవ్వించింది. ఎక్కడ నవ్వించింది? నూజివీడు కోర్టులో. అయితే ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ కూడా బెయిల్ వచ్చింది. జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం అంటూ కూడా జరుగుతున్న ప్రచారం. అయితే వంశీ బెయిల్ను రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందండి. ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళిపోయింది. అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోలేదు, ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళిపోయింది. మరి ఆ పరిస్థితి, మరి అక్కడేం చెప్తారు, అక్కడేం డైరెక్షన్ ఇస్తారు? ఏదైనా సరే వంశీకి ఇంకా గుడ్ డేస్ రాలేదేమో అని అనిపిస్తుంది. విడుదలైతే మంచిదే, విడుదలైనా సరే పద్ధతిగా సమాజంలో తిరగాలండి. ఇంకా పశ్చాత్తాపడాలి, పొరపాట్లు తెలుసుకోవాలి. లేదు ఈ రకంగానే వెళ్తామంటే చాలామందికి ఇది గుణపాఠంగా కానీ నేర్చుకోకపోతే ఇదే దుస్థితి, ఇదే పరిస్థితి. మరి వంశీ బతుకు ఎలా ఉంటుందో చూడాలి ఫ్యూచర్లో. ఆయనకు ఆరోగ్యం అది బాగోట్లేదు కాబట్టి ప్రశాంతంగా ఆయన నిండు నూరేళ్ళు బతకాలనే కోరుకుందాం, మంచిగా బతకాలని ఆశిద్దాం.